ఇది ప్రజాగలం కేండిల్ మీడియా న్యూస్ తెలుగు. సామాన్యుని మొదలుకొని తత్వవేత్తల వరకు కాలం మందరిని పరీక్ష పెడుతుందని, కాలానికి ఎవరు అతిథులు కారని, కాల పరీక్షను తట్టుకోవాలంటే తాత్విక జ్ఞానం పెంపొందించుకోవాలని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. పీఠం 97వ వార్షిక జ్ఞాన మహాసభలో ముగింపు సందర్భంగా మంగళవారం పిఠాపురం కాకినాడ ప్రధాన రహదారి నందుగల పీఠం ప్రధాన ఆశ్రమం వద్ద జరిగిన సభలో ఆలీషా సభ్యులకు అనుగ్రహ భాషణ చేశారు. పంచభూతాత్మక శక్తి స్వరూపుడే మానవుడని తెలిపారు. మానవ జీవితంలో అత్యంత విలువైనది కాలం అని, తాత్వికులు యోగులు అందరూ కాలగమనంతో ప్రయాణం చేసిన వారేనని అన్నారు. కాలానికి అతీతంగా ప్రయాణించే జీవి ఏది ఈ సృష్టిలో లేదని వెల్లడించారు. ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారా కాలం పెట్టే పరీక్షను తట్టుకునే శక్తి మానవుడికి లభిస్తుందని అన్నారు. నిరంతరం కృషి ద్వారానే సత్ఫలితాలను పొందగలమని, కావున ప్రతి ఒక్కరూ కాలాన్ని సద్వినియోగపరుచుకోవాలని పేర్కొన్నారు. ఈ సభా మందిర ద్వారము ఎప్పుడు తెరిచి ఉండు, పోత చరిత్రలయ్యుండు వారు వచ్చి జ్ఞానము నేర్చుకోవచ్చు, సతము మంచి నీళ్లను కలసాల ఉంచినట్లు అని చెప్తారు షష్టం పీఠాధిపతి వారు ఈ సభ గురించి. అంటే ఈ సభ మంచినీళ్ళు, దాహంగా ఉండేటువంటి వ్యక్తికి మంచినీళ్ళు, ఆ కొండలో ఉండేటువంటి ఆ మంచినీళ్ళు ఎంత సునాయాసంగా దాహార్తిని తీర్చుకోవడానికి వీలుగా ఉంటాయో, ఆ విధంగా ఈ సభా మందిరం కూడా మన ఆధ్యాత్మిక దాహార్తిని తీర్చుకోవడానికి ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి చల్లని ఆధ్యాత్మిక ప్రసాదం మనం ప్రసాదింపచేస్తున్నారు. అందుచేత ఈ సభా మందిరం ఎప్పుడూ కూడా ఈ ఆధ్యాత్మిక దాహార్తిని తీర్చడానికి ఈ సభా మందిరం యొక్క ద్వారాలు ఎప్పుడూ తెరిచి ఉంటాయి. అందుచేత ఈ సభలో మనం పాల్గొన్నామంటే ఇక్కడ తాత్విక పాఠాలు మనం ప్రసాదిస్తూ ఉంటారు. తాత్విక పాఠాలు అన్నప్పుడు ఇది బ్రహ్మ విద్య నిరింగించడు తాత్విక పాఠశాల, నానా సముపాసితంబులు అనంత కళాలసితంబులో ఉపన్యాసంబులిచ్చు సాధక జనంబు వచించెడు కాణయాచి రాకాసులనైన మోక్ష పదగాములు చేయునటన్న వింతయే అని చెప్తున్నారు. అంటే ఇది బ్రహ్మ విద్య నిరింగించడు తాత్విక పాఠశాల. భౌతిక విద్యలు ఎన్నో ఉంటాయి, మనం ఎన్నో చదువుతాం. ఎంతోమంది ఎన్నెన్నో చదువుల ద్వారా వారి యొక్క ఔన్నత్యాన్ని, వారి యొక్క ఉత్తమ విద్యాపరమైనటువంటి సంస్కారాలు, సంస్కృతి ద్వారా ఎంతో ఉన్నతంగా శిఖరాలకు చేరుకుంటూ ఉంటారు. కానీ వారికి కావాల్సింది దానికి తోడు ఆధ్యాత్మిక విద్య ఉన్నట్లయితేనే అవి అన్నీ కూడా సఫలీకృతం కాబడతాయి. కాబట్టి అటువంటి ఆధ్యాత్మిక విద్యను ప్రసాదించేటువంటి తాత్విక పాఠశాల, అటువంటి తాత్విక పాఠశాలలో మనం అనేక రకాలైనటువంటి తాత్విక విషయాలు మనం శోధించి మనం మానసికంగా, శారీరకంగా మనం ఒక ఉన్నతమైనటువంటి శిఖరానికి చేరడానికి కావలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనం పొందగలుగుతున్నాం ఆధ్యాత్మిక విద్య ద్వారా. అటువంటి ఆధ్యాత్మిక విద్యను ప్రసాదించి పొంది తరింప చేసుకోవడం ద్వారా ఆ తాత్విక పాఠాలు ఈ సభాధర్మ పదమున కెరుగువారు క్షేమములు గాంచి ఇష్టార్థి సిద్ధి పడిసి కలికల్మషములు తొలగా శాశ్వతానంద సాంద్రులై సాగుచుందు అని చెప్తున్నారు. మనం ఇక్కడి నుండి ఆ యొక్క తాత్విక పాఠాలు నేర్చుకుని ఆ పాఠాల ద్వారా మనలో సంస్కారము, విజ్ఞానము, విద్య, మానవత్వము, శాంతి, ప్రేమ, సృహద్భావము, సమైక్యత, సహనము, తృప్తి, సంతోషం, సుఖము, ఆరోగ్యం, ఆనందం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ పాఠాల రూపంలో మనం పొందడం ద్వారా మనలో ఒక అద్భుతమైనటువంటి శక్తి మనలో ఏర్పడుతుంది. ఆ శక్తి మనల్ని ఒక ఉన్నతమైనటువంటి, ఉత్తమమైనటువంటి ఒక ఉత్తేజాన్ని, చైతన్యాన్ని మనలో కలిగిస్తుంది. ఆ చైతన్యాన్ని, ఉత్తేజాన్ని కలిగించేటువంటి హ్యాపీ హార్మోన్, సంతోషకరమైనటువంటి హార్మోన్లు మనలో ప్రసరింపబడతాయి. ఆధ్యాత్మిక ప్రేరణ మానసిక స్థితిని ప్రేరేపింపచేయడం ద్వారా ఆ స్థితి మనలో కలగడం చేత శారీరక చైతన్యం, మానసిక చైతన్యం మనలో ఏర్పడుతుంది. తద్వారా మన యొక్క దినచర్యలో ఆయా కార్యకలాపాలన్నీ ఎంతో చక్కగా నిర్వహించుకునేటువంటి స్థితి మనలో ఏర్పడుతుంది. అటువంటి ఆధ్యాత్మిక విద్య మన మానసిక వ్యవస్థను ప్రేరేపింపబడ్డం చేతే మన దినచర్యలో మనం ఎన్నో విజయాలు సాధించేటువంటి అవకాశం
కలుగుతుంది. మనం ఎంత చదువుకున్నా, ఎన్ని భౌతిక విద్యలు చదివినా మానసిక స్థితి సరిగా లేకపోయినట్లయితే మనం అవన్నీ కోల్పోతాం, మనం ఎన్ని విద్యలైనప్పటికీ కూడా. కాబట్టి మనసుని ఒక స్టెబిలిటీ, మా మనసుని ఒక స్థిరత్వాన్ని కలిగించేదే ఆధ్యాత్మిక విద్య. అంచేత ఇది మనస్సుతో ముడిపడి ఉన్నటువంటి విద్య ఆధ్యాత్మిక విద్య. అంచేత మనసుకి దశ దిశ నిర్దేశించేటువంటిదే ఆధ్యాత్మిక విద్య. ఒక నౌక సముద్ర గర్భంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒడ్డుకు చేరాలి అన్నట్లయితే దానికి దిక్సూచి ఏ విధంగా అయితే అవసరమో అదేవిధంగా మన జీవిత నౌక ఈ జీవిత సాగరంలో ప్రయాణం సాగిస్తూ అది ఒడ్డుకు చేరాలి అన్నట్లయితే దానికి ఆధ్యాత్మిక దిక్సూచి అవసరము. ఆ ఆధ్యాత్మిక దిక్సూచిని ఆధారంగా తీసుకొని అది ఒడ్డుని చేరుకునేటువంటి అవకాశం కలుగుతుంది. అటువంటి ఆధ్యాత్మిక దిక్సూచి మనం నిత్య ఔషధం కింద ప్రసాదించి తరింప చేయడానికి మనకు ఒక చక్కని సాధన మనం ప్రవేశపెట్టారు సద్గురువర్యులు. అది సులభంగా సూక్ష్మంగా మన ఇంట్లో మనం నిత్య భౌతిక దైనందిన జీవన విధానం ఆచరిస్తూ మన జీవన పరమైనటువంటి ఆయా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఆచరించేటువంటి ఒక గొప్ప తపో సాధన, త్రయీ సాధన